వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్కూల్. థ్యాంక్ యూ సార్. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొడతారని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మా పాఠశాలలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి రాష్ట్ర చెట్టిపల్లి సంఘ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి పులిపుడి సత్యబాబు గారిని సాధారణంగా మరి సభకు ఆహ్వానించామండి. మీరు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఎంతమంది పిల్లలకి వేస్తాం, ఇప్పుడు ఎంతమంది పిల్లలకి వేస్తాం అనేది మీరు అందరూ కూడా గమనించాలి. రాష్ట్రం పక్కన అప్పులు మయంలో ఉన్నా సరే సంక్షేమం అంటే ఈ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం వేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలా వేయడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా అసలు ట్రైబల్ ఏరియాకి ఎవరు కూడా ఎక్కువ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం. అయినా సరే రాత్రి సుమారు 9 గంటలకు లోకేష్ గారు రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కారు మార్గంలో రంపచోడవరంలో వెళ్ళి రాత్రి అక్కడే బస్ చేసి పొద్దున్నే ఈరోజు రంపచోడవరంలో ఉన్న స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్న ట్రైబల్స్ పిల్లలను అందరినీ కలాలని చెప్పి మంచి సంకల్పం చెప్పి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మన విద్యాశాఖ మంత్రి కూడా ఏజెన్సీలోకి వెళ్ళిన దాఖలు లేవు. మంచి సంకల్పంతో మనకి అతి చేరువులో రాజమండ్రిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరంలో మన ముఖ్యమంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇప్పుడు సేమ్ మేము ఇక్కడ ఎలా వచ్చాము అలాగే అక్కడ కూడా ఇలాగ మెగా పేరెంట్స్ డే మీటింగ్ పెట్టి ఇలా కలలేదు. ఇలాంటి మంచి ముఖ్యమంత్రినే ఉన్నందుకు మనకి, అలాగే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో చూసాం, ఇంకో ప్రభుత్వంలో చూసాం, ఏదేమన్నా సరే మీరందరూ కూడా సంక్షేమ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో గుర్తించాలని చెప్పి మన పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం సుమారు ఒక 15-20 సంవత్సరాలు ఇలాగే మీరు అందరూ దీవించాయి. మన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలతో ఇంకా బయట రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశానికి మీ ఇద్దరికి కూడా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇచ్చామని చెప్పండి. మేము వీడియో తెచ్చుకోండి, మీరే పక్కకి పెట్టి ఈ గుడి దగ్గర మొన్న కూడా ఒక గవర్నమెంట్ ఇక్కడికే వచ్చి ఒక పిల్లలతో సరదా కూర్చుంటే ప్లేట్లు కదా అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఏదన్నా మా దృష్టికి రాని, ఎందుకంటే మేము వస్తుంటే గబగబా అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. కానీ మీరు పిల్లల్ని రోజు చేయబడుతుంటారు కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఎమ్మటనే మా దృష్టి తీసుకొస్తే ఎమ్మటనే దాన్ని పరిష్కరించే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, స్టాఫ్ కూడా దయించి ఏదైనా సమస్య ఉంటే మీ ద్వారా అవ్వకపోతే ఎమ్మటనే మాకు చెప్పండి. ఇక్కడ వాట్స్ కానీ ఇంకా ఏదన్నా ఇక్కడ దొరికినా ఏదైనా పిల్లలు వాష్రూమ్లో కానీ ఏమైనా సరిగ్గా క్లీనింగ్ లేకపోతే నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మటనే పరిష్కరించే విధంగా నేను పనిచేస్తామని చెప్పి, అలాగే ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మన కార్పొరేషన్ ద్వారా కొన్ని రాకపోయినా అయ్యి కూడా మా దృష్టి తీసుకొస్తే ఒక రాకపోయినా నా సొంత నిధులతో ఇచ్చి, ఎందుకంటే పిల్లల సంక్షేమం ముఖ్యం ఇక్కడ. ఆ విధంగా కూడా మీరు, నేను, తల్లిదండ్రులు కూడా అందరూ కలిసి పనిచేస్తారని పొద్దున మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని ఈ అవకాశం నుంచి మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయం రాళ్ళతో తీసుకురా
పాఠశాల నెహ్రూ లబ్ధి విద్య పట్ల శ్రద్ధ ఏర్పడి